ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము లూకాసు వార్త 1వ అధ్యాయము 53వ వచనం చూద్దాము. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేసెను. మరి ఆకలి కొని వారికి ఆహారం ఇచ్చినప్పుడు ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేసెను అంటే వారికి కూడా ఆహారం ఇస్తాడు. కీర్తన 145 15వ వచనం 16వ వచనం చూసినట్లయితే, సర్వజీవుల కనులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుదువు. ఆయన ప్రతి ఒక్కరికి ఆహారం ఇచ్చే దేవుడే. అలాంటప్పుడు ధనవంతులను ఎందుకు ఒట్టి చేతులతో పంపివేస్తారన్న దాని గురించి మనము చూద్దాము. మొదటి మాట ఏమిటండి? ఆకలి కొనిన వారిని. ఆ ఆకలి ఎలా ఉండాలండి? దేవుని కొరకు, దేవుని చిత్తంలో నడవాలి, దేవుని మార్గంలో మనం నడవాలని ఒక విషయము. రెండవది, నశించిపోతున్నవారు, మన చుట్టూతో నలిగిపోతున్నవారు. ఇవాళ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయండి? ఎంతోమంది ఎన్నో రోగాలతో మొత్తబడుతున్నారు, సమస్యలతో మొత్తబడుతూ ఉన్నారు. వారిని ప్రార్థన ద్వారా మనం విడిపించాలి. మనము ప్రార్థన చేయటం ద్వారా వారు విడిపించబడతారనేది మనకు తెలుసు కనుక, రక్షణ పొందిన మనము వారిని విడిపించడానికి మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. అందుకే యెషయా 49లో 8వ వచనంలో మాట ఉందండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమునందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని. అనుకూల సమయమందు అనగా మనం ఎప్పుడైతే ఇతరుల విషయంలో మనం ప్రార్థన చేస్తామో ఆయన ఆ సమయంలో వారికి అనుకూలంగా ఉండేటట్టుగా, వారికి ఏది అవసరమో మరి మనం ప్రార్థన ద్వారా వాళ్ళు విడిపించబడేలాగా ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు అయి ఉన్నారు. బయలు వెల్లుడి అని బంధించబడిన వారితోనూ, బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. బయలు వెల్లుడి అని బంధించబడిన వారితోటి, బయలు వెళ్ళటం అని అంటే ఏదైతే సమస్యల్లో వారు బంధించబడి ఉన్నారో వాళ్ళు బయటికి రాగలుగునట్లుగా మనం ప్రార్థన చేయాలి. అలాగే వారికి సమస్యలు ఎలా ఉంటాయంటే, చీకట్లో ఉన్నామా, ఒక మార్గమే లేదు అన్న స్థితిలో వారు మరి చీకట్లో ఉండిపోయారని నలిగిపోతున్న స్థితిలో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే, అది శారీరక సమస్య కావచ్చు, లేదా ఆర్థిక సమస్య కావచ్చు, మరి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళైతే మరి ప్రమోషన్ విషయంలో కావచ్చు, లేదా పిల్లల విషయంలో, వాటి చదువుల విషయంలో, వారికి ఫైనాన్స్ విషయంలో ఎన్నో సమస్యలు ఉంటున్నాయి మనకి. అవన్నీ తలంచినప్పుడు ఎలా ఉంటుందంటే, నిజంగా చీకట్లో ఉన్నామా అనిపించేదట్టే ఉంటుంది, ఎక్కడ మార్గం కనపడదు. అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితో చెప్పుచు దేశమును చక్కపరిచి. దేశాన్ని మనం చక్కపరచగలమా అండి? ఏమాత్రపు వాళ్ళము, కానీ మన ప్రార్థన ద్వారా వాళ్ళకి ఒక సహాయం అందుతుంది. వాళ్ళు ఎవరైతే మనకు ఆ విషయాన్ని మనకు చెప్పుతారో వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయటం వలన వారికి సహాయం అంది దేశమును చక్కపరచడం అంటే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే, మన చుట్టూతో ఉన్న వాళ్ళే మన దేశము. తర్వాత దేశం కూడా ఎన్నో పరిస్థితులు ఉంది, వాటి కోసం కూడా మనం ప్రార్థన చేయవలసిన అవసరతలో ఈ రోజుల్లో ఉన్నది. సమాజానికి మన సంఘము అంటే చర్చి, సంఘము సమాధానం చెప్పగలదండి. ఎలాగంటే ప్రార్థన ద్వారా సమాజాన్ని చక్కపరచటము మన ప్రార్థన ద్వారా చక్కపరచగలము. కాబట్టి రోజున మనల్ని అంటున్నారు, దేశమును చక్కపరిచి పాడైపోయిన స్వాస్థ్యములను పంచిపెట్టుటకు. ఏమిటండి ఆ స్వాస్థ్యం? మనం ప్రశాంతంగా జీవించటమే స్వాస్థ్యము అంటే. ఆస్తులు కాదు, పొలాలు, స్థలాలు, ఇళ్ళు కాదు. మొదట నీ హృదయంలో సమాధానం లేనట్లయితే ఇంత ఆస్తులున్నా అది విలువ లేనటువంటిదే కదా. మొదట నీ హృదయానికి, నా హృదయానికి సమాధానం కావాలి. అప్పుడే మనకు కలిగిన దాన్ని, కొద్దిగా ఉన్న పచ్చడి మెతుకులు తింటున్నా మనము సంతోషముగా ఉండగలము. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోకి మన వాళ్ళని నడిపించాలి అని ఆ ఆకలి మనం ఉండాలి. మన చుట్టూతున్న ఆత్మలు మనం విడిపించాలని ఆ ఆకలి కొనిన వారిని ఆయన తృప్తిపరుస్తాను అని అంటున్నారు. ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేయటం అంటే, ధనవంతులకి వారి కలిగిన ధనాన్ని చూస్తారు, కానీ ఈ విషయంలో వారికి ఎటువంటి ఆకలి ఉండదు అని. కొంతమంది ఉండరు అని నేను చెప్పలేను. మరి దేవుడు ఆ రోజుల్లో పరిస్థితులు బట్టి రాయించారు. మరి ఈ రోజుల్లో ఎంతో మంది ధనవంతులు క్రీస్తుని ఎరిగిన వారు ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆ మాట వ్రాయించారు, ధనవంతులు ఒట్టి చేతులతో పంపివేస్తాను. కానీ మనకు ఉండవలసింది ఏంటండి? ఆ ఆత్మలో విడిపించబడాలి. మన చుట్టూతో ఉన్నటువంటి వారి నలుగుతున్న పరిస్థితుల నుంచి విడిపించాలనే ప్రార్థన చేయటమే మన పని అండి. అందుకని మత్తయి సువార్తలో
5-6 వచనాల్లో చెప్తున్నారు కదా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. అదండి, మనము నీతి కొరకు అంటే దేవుడిచ్చిన పనిని చేయటమే, దేవుడిచ్చిన మార్గంలో మనకిచ్చిన పని మనం చేయటమే మనకిచ్చిన నీతి. అబ్రహాము గురించి ఉంది కదా, మరి ఆ మాట కూడా చూద్దాము. గలతీ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. దేవుడు నమ్మాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు అంటే మనం దేవుడు ఏదైతే చెప్పారో ఆ మాటలు మనం విశ్వసించడమే అది నీతి అండి. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో మనకు ఒక ఆలోచన చెప్పే దేవుడు, ఆలోచన ఇచ్చేవాడును నేనే, దాన్ని స్థిరపరచేవాడును నేనే అని అన్నారు. ఎంతో స్పష్టంగా ఆ మాట కీర్తన 37లో రాయబడి ఉందండి. 37వ అధ్యాయము 23వ వచనములో, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. అదండి, మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి ఆలోచన కలగ చేయడానికి మనము ఆయన దగ్గరికి వెళ్తామో మన ఆలోచన సరైనటువంటి ఆలోచన, ఎన్నో ఆలోచనలు మనకు వస్తాయి కానీ సరైనటువంటి ఆలోచన ఆయన స్థిరపరుస్తారు. ఎప్పుడైతే ఆయన ఆలోచన మనం తీసుకుంటామో దాన్ని ఆయన మనలో ఆనందిస్తారు. సో ఆయన ఆనందించడం ఎలా ఉంటుందంటండి, మనకి 37వ అధ్యాయంలోనే 22వ వచనంలో చెప్తున్నారు కదా, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. దేనండి, 37వ అధ్యాయంలోనే 29వ వచనంలో కూడా ఉంటుంది, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. భూమిని స్వతంత్రించుకోవటము అంటే ఏంటండి, ఈ భూమి అంతా నాదే అని చెప్పుకోవటమా? కాదు. మన జీవితములో సమాధానము, మన జీవితంలో సంతోషము, అది ఎంతో భూమిని స్వతంత్రించుకున్న దానికంటే అధికమైనదండి. మరి ఆయన తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికలు తృప్తిపరిచే దేవుడు మనకున్నారు. మరి మన ఆలోచన స్థిరపరిచే దేవుడు ఆయన మనకున్నారు కనుక మనం ఎల్లప్పుడూ కూడా యోబు 22వ అధ్యాయంలో 21వ వచనంలో చెప్పబడినట్టుగా ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఎప్పుడైనా సరే మనకి సహవాసం చేయటానికి ఆయన మనకున్నారు. ఆయన మన స్నేహితుడిగా ఉన్నారు, మనకు తండ్రిగా ఉన్నారు, మనకు సహోదరుడిగా ఉన్నారు. ఈ వాక్యాలన్నీ కూడా హెబ్రీలో ఉన్నాయండి. సమయం పడుతుంది కనుక చెప్పట్లేదు, మీరు చదవండి. యోబు 22:21లో చాలా స్పష్టంగా ఆయనతో సహవాసము చేసిన ఎడల, మనం ఎవరితో సహవాసం చేస్తామండి? మనకు సమానమైన వారితో చేస్తాము. కానీ ఇక్కడైతే సృష్టికర్త అయిన దేవునితో మనం సహవాసం చేయటము మనకి సమాధానం కలుగు చేస్తుంది అంటున్నారు. అంటే మన సమస్యల్లో మనకు సరైనటువంటి ఆలోచన కలుగు చేసే దేవుడు ఆయన కనుక, ఆ ఆలోచన స్థిరపరిచే దేవుడు ఆయన కనుక మరి ఆయన దగ్గరికి వెళదాం. ఆయన మనకి అలాగున నీకు మేలు కలుగును అని చెప్పబడుతోంది కనుక యోబు 22:21లో చెప్పబడినట్లుగా కీర్తన 37, 22, 23 వచనాల్లో ఉన్నట్టుగా మనం ఈ భూమిని స్వతంత్రించుకోవాలి. భూమిని స్వతంత్రించుకోవటం అంటే భూమి మీద ఉన్న సమాధానము, సంతోషము మనమందరము కూడా వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పొందుకున్నట్లుగా మన జీవితాల్లో ఆయన ఒక ఆధారముగా, మనకు ఒక ఆదరణకర్తగా మనకు ఉన్నారని మనం వెళ్దాం. అలాంటి వారిని, ఆకలి కొన్ని వారిని ఆయన తృప్తిపరిచే దేవుడిగా ఉన్నారని విశ్వాసంతో మనం చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాము. సర్వశక్తిమంతుడు అయిన దేవ, జీవాధిపతి, నీ కృప హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభువా, మేము ఎన్నో సమస్యల్లో ఏ మార్గంలో వెళ్ళాలో తెలియని అయోమయ స్థితిలో మేము ఉంటున్నప్పుడు ఆలోచన ఇచ్చే దేవుడివి, దాన్ని స్థిరపరిచే దేవుడు నీవే కనుక నేను అలాగున నీకు మేలు కలుగునని చెప్పబడుతోంది. 37వ కీర్తనలో ప్రభువా, నైనా తండ్రి, నేను మీరు మా యందు ఆనందిస్తారని, మీరు ఎప్పుడైతే మీ దగ్గరికి వచ్చి మేము ఆలోచన తీసుకుంటామో అప్పుడు మీరు మా యందు ఆనందిస్తారని మరి వాక్యంలో తండ్రి సెలవిస్తోంది కనుక తండ్రి నాయన, నేను వింటున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు ఆదరించండి. వింటున్న ప్రతి బిడ్డతోనూ కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మాకు సమాధానకర్తగా, మాకు ఆలోచనకర్తగా నైనా మా తండ్రి నైనా భూమిని స్వతంత్రించుకునేవారుగా తండ్రి దీవించబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారందరి పట్ల మీ యొక్క ఆత్మకార్యాన్ని జరిగించమని, ప్రతి ఒక్కరికి మీ రక్షణ ఆనందమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరులు ఏ సంఘానికి చెందిన వారైతే మా సియోని ఫెలోషిప్ తరపు నుంచి మేము ఆదివారపు ఆరాధనకు ఆహ్వానిస్తున్నామో, మీరు హైదరాబాదు నివాసులు కానట్లయితే లేక మీరు సంఘానికి రాలేని పక్షంలో దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఆన్లైన్ అటెండ్ అవ్వమని ఆహ్వానిస్తున్నాము. మీరు మా సంఘ ఆరాధన ద్వారా మరియు వాక్యం ద్వారా ఆశీర్వదింపబడగలరని ఆశిస్తున్నాము.